దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క పగటి కాల సమయంలో ఉపవాస ప్రార్థన కూలికలో ఈరోజు మరొక అద్భుతమైనటువంటి వర్తమానం వాక్యం దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. మనం వినబోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ కలిగి దేవుని యొక్క మాటలు మనం జాగ్రత్తగా విందాం. హల్లెలూయా. ప్రభువుకి స్తోత్రం. చూడండి, వాక్యంలోంచి ఒక మాటను మనం చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు మనము చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము 15వ వచనము. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకి కలిగి ఉన్నవని ఎరుగుదుము. ప్రభువుకి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుని వాక్యం శ్రద్ధగా విందాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యంలో రాయబడినటువంటి అద్భుతమైన మాట ఏంటంటే, మనకు కలిగిన ధైర్యం ఏంటంటే ఆయనను బట్టి. అమ్మా, ఎవరిని బట్టి? ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటో తెలుసా? ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన ఇస్తాడు. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎలాగ అడగాలంట? అమ్మా, ఎలాగా? కొన్ని సార్లు అన్నా నా ప్రార్థనకి జవాబు రావట్లేదేంటన్నా? రాదు. ఎందుకు వస్తుంది? నువ్వు దేవుని చిత్తాన్ని దాటిపోయి ప్రార్థన చేస్తున్నావు. ప్రభు చిత్తంలో లేకుండా నువ్వు ప్రార్థన చేస్తున్నావు. దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నీ ప్రార్థనకి జవాబు రాదు. హల్లెలూయా. దేవుని చిత్తానుసారంగా నువ్వు మొరపెట్టు. ఇక్కడ వాక్యంలో రాయబడింది, మనం ఏది అడిగినను ఆయన అది ఆలకిస్తాడు, అది అనుగ్రహిస్తాడు. ప్రభువుకి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. కాబట్టి నీ ప్రయత్నములన్నింటిలో నిన్ను నీ దేవుడైన యెహోవా ఆశీర్వదించును అనే మాటను పట్టుకొని ఒక సహోదరుడు ఒక ప్రయత్నం చేస్తూ ప్రార్థన చేశాడు. ఏ వాక్యం పట్టుకొని? నీ ప్రయత్నములన్నింటిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును అనే మాట పట్టుకొని ప్రార్థన చేసి 8 లక్షల రూపాయలు నష్టపోయాడు. ఎన్ని లక్షలు? 8 లక్షలు. హల్లెలూయా. ఇంతకీ ఆయన చేసిన ప్రయత్నం ఏంటో తెలుసా? మొన్న జరిగిన బార్ షాపుల అదే టెండర్ లో 4 షాపులకి ఒక్కో షాపుకి 2 లక్షలు చెప్పిన టెండర్ వేసిందంట. వేసి ఏం పట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు? ఏమండి, నీ ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆ వాగ్దానం పట్టుకుని, అయ్యా నా ప్రయత్నాలలో నువ్వు ఆశీర్వదిస్తానన్నావు, నా ప్రయత్నాలు సఫలపరుస్తానన్నావు, నన్ను ఆశీర్వదించయ్యా. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డ, అది దేవుని చిత్తానుసారమైన ప్రయత్నమా? అది దేవుని చిత్తానుసారమైనటువంటి పనా? కాదండి, కాదు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. అందుకే వాక్యం రాయబడింది, నీవు మొదట ఆయన చిత్తానుసారంగా ఏం అడగాలో నేర్చుకో, ఎలా ప్రార్థించాలో నేర్చుకో. దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి నువ్వు ఎన్ని సంవత్సరాలు మొరపెట్టినా నీ ప్రార్థనకు జవాబు రాదనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. ప్రభుకి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో కొంతమంది ప్రార్థనలు నేను మీకు చూపిస్తాను. 1-2 ప్రార్థనలు మాత్రం నేను మీకు చూపించి 1 గంట లోపే నేను వాక్యాన్ని ముగిస్తాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, జాగ్రత్త కలిగి మనం వాక్యం విందాం. నీ ప్రార్థన దేవుని చిత్తానుసారమైందైతే ఆ ప్రార్థనకి జవాబు ఎవ్వడు అడిగించలేడు. ప్రపంచంలో ఎవ్వడు నీ ప్రార్థనకి జవాబు రాకుండా ఆఫ్ చేయడం ఎవడి వల్ల కాదు. దానియేలు గారు ప్రార్థన చేస్తున్నాడు 10వ అధ్యాయంలో. 9వ అధ్యాయం అంతా దానియేలు గారు ప్రార్థించాడు. దేవుని బిడ్డలారా, 10వ అధ్యాయంలో ఎవరు ఒక అద్భుతమైన మాట 12వ వచనంలో రాయబడి ఉంటది.
ఏమని తెలుసా? దానియేలు, నువ్వు బహుప్రియుడువు, నువ్వు ప్రార్థించిన మొదటి రోజు, మొదటి దినం, మొదటి సమయంలోనే నేను పరలోక రాజ్యం నుంచి నేను జవాబు పట్టుకొని బయలుదేరితే పారసీక దేశపు రాజు నాకు ఎదురుపడి నాతో యుద్ధం చేసి ఇంత సమయం నన్ను అడ్డుకున్నాడు. ఈ యొక్క 21 దినాలు నన్ను అడ్డుకున్నాడు. నాకు సహాయం చేయడానికి మిఖాయేలు అనే ఒక దేవదూత పరలోకం నుండి వచ్చి నాకు సహాయం చేసింది. అక్కడ యుద్ధం జరుగుతుంది, నీ దగ్గర నేను సమాధానం పట్టుకొని వచ్చానని రాయబడింది. స్తోత్రం చెప్పండి. ఎన్ని రోజులు అడ్డగించిందంట? 21 దినాలు. స్తోత్రం చెప్పండి. ఎవడి సాతాను 21 దినాలు ఆ యొక్క దేవదూత తీసుకొస్తున్న ప్రార్థనకి జవాబును అడ్డగించిందంట. దేవుని బిడ్డలారా, ఆ ప్రార్థనకి జవాబు, నా కుమారుడు ప్రార్థన చేస్తున్నాడు, అతని దగ్గరికి వెళ్ళాలని పరలోక సైన్యం కదిలొచ్చి సాతానుతో యుద్ధం చేయడం మొదలెట్టింది. స్తోత్రం చెప్తామా? చెప్పండి. ఇదండి దేవుని చిత్తానుసారమైనటువంటి ప్రార్థన నీదైతే దానికి అడ్డులు ఆటంకాలు తొలగించే పని దేవుడు చూసుకుంటాడు. చెప్తామా? హల్లెలూయా. నువ్వు ప్రభు చిత్తంలో ప్రార్థన చేయి. ఆ ప్రార్థనకి ఎన్ని ఆటంకాలు ఉన్న దేవుడు తన పరలోక సైన్యాన్ని పంపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఈ రోజు అలాంటి ఒక 2 ప్రార్థనలను మనం ధ్యానం చేసి మనం యొక్క వాక్యాన్ని మనం ముగించుకుందాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాం. అంతటి సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనప్పుడు నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేసినని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిది. హల్లెలూయా. స్తోత్రం చెప్దామండి, గట్టిగా చెప్దామా? హల్లెలూయా. 7వ వచనాన్ని కూడా మనం చదువుదాం. ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీయులు వినినప్పుడు ఫిలిస్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదకు వచ్చింది. ఈ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిస్తీయులకు భయపడి మన దేవుడైన యెహోవాను ఫిలిస్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయక మానవద్దని సమూయేలు వద్దకు వచ్చి మనవి చేసిరి. ప్రభుకు స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇశ్రాయేలీయుల ప్రజల ప్రార్థన మనకు కనబడుతుంది. ఎవరి ప్రార్థన? మాట్లాడలేదండి. ఇశ్రాయేలీయుల ప్రజలు చేసినటువంటి ప్రార్థన మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. ఈ ప్రజల యొక్క జీవితాన్ని మనం కనుక చూస్తే 7వ అధ్యాయం నుంచి 2వ వచనాన్ని మనం కనుక చదువుకుంటే మందసం వీరుతో ఉంది. అమ్మా, ఏముంది వీరుతో? మాట్లాడలేదండి. మందసం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మందసం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆశీర్వాదం. మందసం ఏ స్థలంలో ఉంటుందో ఆ స్థలంలో దేవుని మహిమ. హల్లెలూయా. ఏ స్థలమందు మందసం ఉంటుందో అక్కడ దేవుని ప్రత్యక్షతలో అలాంటి మందసం ఈ ప్రజలతో 20 సంవత్సరాలు ఉంది. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాల మందసం వీరితో ఉన్నప్పటికీ వీరి శ్రమల నుంచి గాని, దుఃఖము నుంచి గాని, ఎవరి సమస్యల నుంచి గాని వీరికి విడుదల కలగలేదు. ఈ ప్రజలు ఏమన్నారు తెలుసా? 2వ వచనములో మందసము కిర్యత్యారీములో ఉండిన కాలము 20 సంవత్సరాలు. ఇశ్రాయేలీయులు అందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, నిజమే, ఎవరి మహిమ కలిగినటువంటి మందస్సు వీరితో ఉంది. సమస్యలను పోగొట్టగలిగినటువంటి మందస్సు వీరితో ఉంది. జవాబును దయచేయగలిగిన మందస్సు వీరితో ఉంది. హల్లెలూయా. యుద్ధ సూర్యుడైన యెహోవా నివసించే మందస్సు వీరితో ఉంది. కానీ వీరి జీవితంలో అద్భుతం జరగట్లేదు. కానీ వీరు ప్రార్థన పరలోకమందున దేవుని సన్నిధికి వెళ్ళట్లేదు. వీరు ప్రార్థనకి జవాబు దొరకట్లేదు. కారణం ఏంటి? మనం చదువాం. ఆయన చిత్తానుసారంగా ఎవరైతే ప్రార్థిస్తారో వారి ప్రార్థనకు నిశ్చయముగా జవాబిస్తానని ప్రభు మాట్లాడాడు. హల్లెలూయా. ఆ ప్రార్థన ప్రభు ఆలకిస్తాడని వాక్యంలో రాయబడింది. ఆమె చెప్పండి. మరి వీరు ప్రార్థన ఎందుకు వినబడట్లేదు దేవుడికి అంటే, దేవుని బిడ్డలారా, వీరు ఎలా ప్రార్థన చేస్తున్నారో తెలుసా? ఇక్కడ రాయబడిన సమూయేలు గారు అంటున్నారు, సమూయేలు ఇశ్రాయేలీయులు అందరితో అంటున్నాడు, మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మళ్ళుకొని చదువు అన్య దేవతలు అస్తరోతు దేవతలు మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయన సేవించుడి.
అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతిలో నుంచి మిమ్మును విడిపించి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్తగా ఉండండి. వాక్యంలో రాయబడింది, సమూయేలు గారు ఏమన్నారమ్మా? ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? ఇశ్రాయేలీయులతో ఏమన్నాడు? మీ మధ్యనున్న అష్టారోతు అన్య దేవతలు మీ మధ్య నుంచి ఎక్కడి నుంచి వచ్చినాయి? వీళ్ళేమో, అయ్యా మేము 8 సంవత్సరాల నుంచి దేవుణ్ణి మేము వేడుకుంటున్నాం కానీ మాకు జవాబు రావట్లేదు అంటున్నారు. మరి సమూయేలు గారు ఏమన్నారు? ఎందుకు వస్తుంది మీకు జవాబు? మీలో ఏమున్నాయి? అన్య దేవతలు, అష్టారోత దేవతలు మీ మధ్యలో పెట్టుకొని 2 పడవల మీద కాలేసుకుంటూ 2 రకాలైన భక్తి చేసుకుంటూ మీరు దేవునికి ప్రార్థన చేస్తే మీ ప్రార్థన దేవుడు వింటాడా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఉంటే అటుండు లేకపోతే ఇటు. 2 రకాల మనస్తత్వంతో నువ్వు దేవుని సన్నిధానానికి వచ్చి ఎంత మొరపెట్టినా ఆయన నీ మనవి ఆలకించడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు అన్నాడు, నేనే యెహోవా, నేను తప్ప నీకు వేరొక దేవుడు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద ఉన్న నీళ్ళ అందే గాని దేని రూపమునైనను మీరు చేసుకోవడానికి వీలు లేదు, దేని ప్రతిమకైనను మీరు నమస్కారం చేయడానికి వీలు లేదన్నాడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ దేవుని స్థానంలో నువ్వు ఏం నిలబెడుతున్నావు? దేవుని స్థానంలో నువ్వు ఏది పెట్టుకొని ఎవండి దేవుని కన్నా ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? ఇశ్రాయేలీలు ఒక పక్కన దేవుణ్ణి పెట్టుకున్నారు, మరొక పక్కన మరొక దాన్ని పెట్టుకొని మా ప్రార్థన దేవుడు వింటలేదు అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు నేటి క్రైస్తవం యొక్క భక్తి అలాగే ఉంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇటు దేవుడు కావాలి, అటు లోకం కూడా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆదివారం ఆరాధనకు వస్తుంది, జ్వరం వస్తే పోయి మసీదుకి వెళ్ళి ఏమండి దర్గాకి వెళ్ళి ఒక తాయెత్తు కట్టించుకునే క్రైస్తవులు ఎంతమంది లేరు? హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అక్కడికి వచ్చేమో, ప్రభువా నా ముందు నువ్వు నడువంటది, ఇంటికి రాగానే మొత్తట్లోనేమో అది వేస్తుంది. హల్లెలూయా. ఎంతమంది లేరు? స్తోత్రం చెప్పండి. ఇంకెట్లా నీ ప్రార్థన ఎలా వింటాడు? నీ మనసు పూర్తిగా దేవుని మీద లేదు, నీ మనసు పూర్తిగా దేవుని మీద ఆధారపడట్లేదు. నీకు ఆయన ఒక్కడే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇదే మాట ఏమండి యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీతో ఏమని, నీ భర్తను తీసిరా అంటే ఆమె ఏమంది? అయ్యా నాకు భర్త లేడు. హల్లెలూయా. వెంటనే యేసయ్య అన్నాడు, నీకు భర్త లేడంటే 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, ఏదో అక్కడికి వెళ్తే జరగట్లేదు, ఇక్కడికి వస్తే జరిగిద్ది అన్నట్టు రావడం కాదు ప్రభు సన్నిధికి. హల్లెలూయా. పూర్తిగా దేవుని మీద ఆధారపడరా, పూర్తిగా దేవుని వైపు తిరిగిరా, పూర్తిగా దేవుని మంది విశ్వాసం నుంచి దేవుని సన్నిధికి రా. దేవుని ప్రార్థన ఆలకిస్తాడు, ప్రభువుని ప్రార్థన ఆలకిస్తాడు, ప్రభువుని ప్రార్థనకి జవాబునిస్తాడు. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, ఈ ఒక్క అధ్యాయంలోనే 3 రకాలైనటువంటి విశ్వాసం ఉన్నారు. ఎన్ని రకాల విశ్వాసాలు? మాట్లాడండి. 3 రకాల విశ్వాసాలు. నేను ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నప్పుడు ఆ పాస్టర్ గారు ఎందుకో నేను ఈ వాక్యం ప్రకటించాలనుకున్నా, ఆయన కూడా ఇదే వాక్యం కోసం ప్రసంగం చేస్తూ ఇందులో ఒక 3 రకాలైన విశ్వాసం ఉన్నారని, ఆ 3 రకాల విశ్వాసుల గురించి ఆయన చెప్పాడు. ఆయన పేరు దేవరాజు గారు, ఏమంటే విజయవాడ. మన దగ్గర కూడా ఆల్నెట్ ప్రేయర్లో వాకింగ్ చెప్పడానికి వచ్చాడు పాస్టర్ గారు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆయన చెప్తూ ఇక్కడ మొదటి రకం విశ్వాసులు ఏంటో తెలుసా? వీళ్ళు ఏమండి యేసు ప్రభు కూడా దేవుడేనండి అంటారు. మా ఏంటి? యేసు ప్రభు కూడా దేవుడేనండి అంటే యేసు ప్రభువే దేవుడండి అనే విశ్వాసులు కాదు వీళ్ళు. అంటే అందరూ దేవుడేనండి, వాళ్ళతో పాటు యేసు ప్రభు కూడా మాకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లేదు, ప్రభు అన్నాడు ఏమండి, నా బిడ్డలు నా స్వరమే వినాలా, నన్నే వెంబడించారు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నువ్వు దేవుని బిడ్డగా ఉండాలనుకుంటే దేవుని బిడ్డలారా, లోకంతో పొత్తు చేయడానికి అవకాశం దేవుడు ఇవ్వలేదు. నువ్వు మరొకరిని వెంబడించడానికి దేవుడు అవకాశం
ఇవ్వలేదు. ప్రభు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మొదటి రకం విశ్వాసం ఏంటి తెలుసా? వీళ్ళు మందసం వెళ్తూ ఉంది, విగ్రహాలు వెళ్తూ. హల్లెలూయా. మరి వీళ్ళు ప్రార్థన మానారా? మానలేదు. భక్తి మానారా? మానలేదు. క్రిస్మస్ కొక్కోడి, దసరా కొక్కోడి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. మాట్లాడట్లేదు. కాబట్టి క్రిస్మస్ కొక్కోడిని కోస్తారు, దసరా కొక్కోడిని కోస్తారు. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏమండి అంటే అది చేస్తారు, ఇది చేస్తారు. మరి దేవుడు ఎందుకు మేలు చేయాలి నీకు? ఎట్లా చేస్తాడు భక్తి? క్రైస్తవం చెప్పినటువంటి భక్తి ఏంటో తెలుసా? ఆయన ఒకే దేవుని మనం ఆరాధన చేస్తాం, ఒకే దేవుని మనం ఆరాధన చేస్తాం. హల్లెలూయా. ఈ లోకంలో ఆయన మీద నువ్వు ఆనుకుంటే దేవుని బిడ్డలారా, ఆయన నీకు జవాబు ఇవ్వగలిగిన దేవుడు. స్తోత్రం చెప్పండి. నీ ప్రార్థన వినే దేవుడు. రెండో రకం విశ్వాసం కూడా ఇక్కడే ఉన్నారు. ఏమండి చూడండి, 5వ వచనంలో ఇక్కడ సమూయేలు గారు చెప్పారు. అమ్మ జాగ్రత్తగానండి. సమూయేలు గారు ఏమన్నారు? మీ మధ్యలోంచి అన్య దేవతలను, అష్టారోత దేవతలను తీసివేసి పట్టుదల కలిగి యెహోవా వైపుకు మీరు తిరిగి ఆయనను సేవించండి, అప్పుడు ఫిలిస్తీన్ల చేతిలోంచి ఆయన మిమ్మును విడిపించును అనే మాట విని వీళ్ళు ఏం చేశారంట? యెహోవాను వేడుకొనుటకు మిస్పాకు వచ్చారు. 6వ వచనంలో మిస్పాకు వచ్చి ఏం చేస్తున్నారండి? వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొని. హల్లెలూయా. మీరు రెండో రకం విశ్వాసులు. మా ఏంటి? రెండో రకం విశ్వాసులు. హల్లెలూయా. జాగ్రత్తగానండి. ఇక్కడ వీళ్ళు ఏమేం చేస్తున్నారండి? ఏమేం పనులు చేస్తారు చెప్పండి? ఓకే, కూడుకున్నారు. మిస్పాలో కూడి, వెరీ గుడ్. మొదటి పని కూడుకున్నారు అంటే ఒక చాటుకు వచ్చారు. రెండోది ఏం చేశారు? నీళ్లు చేదు కుమ్మరించారు, రెండో పని. మూడోది ఏం చేశారు? ఉపవాసం ఉన్నారు. 4వది అయ్యా మేము పాపాత్మం అయ్యాను. స్తోత్రం చెప్పండి. ఇందులో 3 పనులేమో క్రైస్తవులు చేసే పనులు అయితే, ఒక పని ఏమో లోకం చేసే పని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఏమండి లోకంలో ఆచారం ఏంటండి? ఫస్ట్ తీసి మాట్లాడలేదు. ఏదైనా ఫస్ట్ తీసి దేవుడు చేస్తారన్న నీళ్ళతోటి. శ్రద్ధగా ఇప్పుడు ఎవరైనా ఒక ముడిపెత్తుకొని వెళ్తున్నారనుకో, గబగబా బిందు తీసుకొచ్చి ఏం చేస్తారు కదా? ఇక్కడ చూడండి, వీళ్ళు వచ్చింది ఎక్కడికి? మరి ఏం వదలలేదు? ఆచారం వదలలా. స్తోత్రం చెప్పండి. వీరు వచ్చింది మందిరానికి, ఆచారాన్ని వదలలేని భక్తి చేస్తున్నారు. ఏమండి ఆచారం నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఇప్పుడు ఇవన్నీ వదిలేసుకున్నారు. పాపం దేవతలు వదిలేశారు, ఏమన్నా విగ్రహాలు వదులుకున్నారు, అన్ని వదులుకొని దేవుడేరా ఈయనే మా నిజమైన రక్షకుడు అని తెలుసుకున్నారు. ప్రభు కొరకు వచ్చారు. ఏమండి మరి ఏం చేస్తున్నారు? ఆచారాలు వదలట్లేదు. మా ఆచార సంబంధమైన భక్తి చేస్తున్నారు. ప్రభు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ లోకంలో ఎవడు ఏ ఆచారం చెప్తే ఆచారానికి తలంచే భక్తిది. హల్లెలూయా. ఏమండి ఎవడు వస్తాడు, ఏదో చెప్తాడు, దాన్ని కూడా పాటిస్తారు. ఏమండి ఆచార సంబంధమైన భక్తి మీరు చేశారు. కానీ అక్కడ చూడండి, ఉపవాసం ఉన్నారంట, పాపాత్ములు మనం ఒప్పుకున్నారంట. 7వ వచనంలో ఇశ్రాయేలీయులు మిస్పాలో ఉన్నారని ఏమండి ఫిలిస్తీన్ల సర్దారులు విని వాళ్ళ మీద కూడి వచ్చినప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారమ్మా? గజ 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 భయంతో వణికిపోతున్నారు. మరి ఇలా ఎంత ఉపవాసం ఉంది, ఎంత కన్నీరు గార్చి ప్రార్థన చేసినా దేవుడి దగ్గర జవాబు వచ్చిందా? మాట్లాడలేదు. ఎందుకు రాలేదు? మొదటేమో దుఃఖిస్తూ ప్రార్థన చేశారంట, దుఃఖపడుకుంటూ దేవుని సన్నిధిలో అబ్బా బలబలమంట నీళ్లు, కళ్ళంట నీళ్లు వదులుకుంటూ 20 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. జవాబు వచ్చిందా? రాలేదు. రెండోది ప్రభు దగ్గరకు వచ్చారు, కడుపు మార్చుకున్నారు, ఉపవాసం ఉన్నారు. అయ్యా మేము పాపాత్ములం, అయ్యా మేము తప్పు చేస్తాం, మేము అదయ్యా ఇదయ్యా అని ప్రార్థన చేశారు. జవాబు వచ్చిందా? ఎందుకు రాలేదు? ఏమండి ఆచారాలు వదిలిపెట్టలేదు. బిడ్డ ప్రభు దగ్గరకు వచ్చినాక దేవుని సంబంధమైనటువంటి వాక్యానుసారమైన భక్తి, వాక్యానుసారమైన జీవితం మనం గడపాలి. అలాంటి జీవితంలో లేకుండా లోకంతో కాంప్రమైజ్ అయ్యి
ఆడు అలాగన్నాడండి మేము చేశామండి, ఈవిడ అలాగన్నాడండి మేము చేశామండి, వాళ్ళు చేశారండి మరి మేము చేయకపోతే బాధపడతారు కదండి, మేము కూడా చేశాం. కొద్ది దేవుడు ప్రభు అన్నాడు, అందుకే అన్నాడు, నాకన్నా ఎక్కువగా నువ్వు దేవుని ప్రేమించిన నాకు పాత్రుడు కాదన్నాడు. ప్రభు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈరోజు ప్రభు సన్నిధానానికి వచ్చే మనము ఆచార సంబంధమైనటువంటి భక్తి పరులుగా ఉండకూడదు. ఏది కూడా అలవాటుగా చేయకూడదండి, ఆచార సంబంధంగా మనం చేయకూడదు. ప్రభు స్తోత్రం చెప్దామా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇదిగో నేను ఇది చేస్తున్న వాక్యంలో ఉందా, ఇది వాక్య సంబంధమైన భక్త కాదా అనేది మనం గనక ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోకపోతే సాతాను చాప కింద నీళ్ళ సంఘాల్లో చొరబడతాడు. చొరబడ్డం మాత్రమే కాదు, పూర్తిగా వాడి వైపుకి లాక్కుని వెళ్ళిపోవాలనే ఎటువంటి విధానంలోనికి వాడి సంఘాన్ని నాశనం చేస్తాడు. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇక్కడ 3వ రకమైనటువంటి విశ్వాసులు కూడా ఉన్నారు. చూడండి ఒకసారి దేవుని వాక్యంలో 9వ వచనం. సమూయేలు గారు, అమ్మ ఎవరైనా సమూయేలు గారు ఏం చేస్తున్నాడంటే, పాలు విడమని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు, జాగ్రత్తగా చదవన్నమాట, సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా తన ప్రార్థన అంగీకరించాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. 3వ రకమైనటువంటి విశ్వాసి ఎలా ఉంటుందో తెలుసా, తన యొక్క భక్తిని సర్వాంగ బలిగా, సర్వాంగం అంటే శరీరున అంగమును అవయవాలను ప్రభు కొరకు సమర్పించి చేసేటటువంటి భక్తి. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ రోజు దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధికి వచ్చి నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, నేను భక్తి చేస్తున్నానయ్యా, నాకు జవాబు రావట్లేదయ్యా అనడానికన్నా ముందుగా నువ్వు వస్తున్నావు, మరి సర్వాంగ బలిగా నువ్వు అర్పించుకున్నావా? సర్వాంగ బలిగా నువ్వు ఆయన బలిపీఠం మీద ఉంచబడ్డావా? ప్రతి విషయంలో ప్రభు చిత్తానికి లోబడుతున్నావా? కొంచెం కొంచెం అయ్యా, కొంత ఏదో కొంత అన్నట్టున్నావా? లేకపోతే పూర్తిగా దేవుని సన్నిధిలో ఉండాలని ఆశపడుతున్నావా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పూర్తిగా మన ప్రభు సన్నిధిలో ఉంటే దేవుడు నీ ప్రార్థన ఎన్నడూ త్రోసివేయడు. ఆయన చిత్తానుసారంగా నువ్వు ప్రార్థిస్తే ఆయన నీ ప్రార్థన ఎన్నడూ త్రోసివేయడు. హల్లెలూయా. చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో కూడా ఏమండి అక్కడ ఈ మాట ఎంత చక్కగా భక్తుడు ఏమండి పౌలు గారు దేవుని ఆత్మ ప్రేరణ చేత సంఘానికి రాస్తున్నాడు. అక్కడ ఒక మాట మనం చదువుదాం, 12వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ, ఏ సేవ? యుక్తమైనదంటే ప్రయోజనకరమైనది. హల్లెలూయా. మనకి ఏమండి ప్రయోజనాన్ని చేకూర్చేది ఏ సేవది? ఏ సేవ ఇది? ఏమండి సజీవ యాగముగా మనలను మనం దేవునికి సమర్పించుకున్న సేవ. దేవునికి మనలను మనం సజీవ యాగముగా, హల్లెలూయా, ఆయన బలిపీఠం మీద మనము ఎవరిని ఉండి, అయ్యా నేను ఇక నీ కొరకు సమర్పించుకుంటున్నాను, కష్టమైన నష్టమైన శ్రమైన బాధైనా నీతోనే నా జీవితం అయ్యా, ఇక నేను వెనుతిరిగి చూడనయ్యా అన్నట్లుగా నువ్వు ఎప్పుడైతే ప్రభు సన్నిధానంలో ఎదుగుతావో, దేవుని బిడ్డలారా, అట్టి సేవ, అట్టి ప్రార్థన దేవునికి యుక్తమైనది. అది మనకు యుక్తమైనది, మనకు ప్రయోజనకరమైనది. అందుకే 2వ వచనంలో కూడా అంటాడు చూడండి, మీరు ఈ లోక మర్యాదను అనుసరించి అన్నాడా? అనుసరించి అన్నాడా? అనుసరించొద్దు అన్నాడా? వాక్యం చెప్తుందండి. ఏమండి మీ పాస్టర్ గారు, ఒక్కో పాస్టర్ గారు కాదు చెప్తుంటా, పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో రాయించాడు తన బిడ్డల కొరకు, మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న ఏంటంట దేవుని చిత్తమేదో మీరు పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. రూపాంతరం అంటే ఏంటండి? ఏంటి? ఏమండి రూపాంతరం అంటే పూర్తిగా మనిషి మారిపోవడం, రూపం మారిపోవడం. ఎగ్జాంపుల్ గా ఏమండి గొంగల పురుగు సీతాకోక సిలుకగా ఎలాగైతే మారిపోతుందో
హల్లెలూయా. అట్లా మన బ్రతుకులు ప్రభువులోనికి వచ్చిన తర్వాత లోక మర్యాదలను మనం విడిచిపెట్టి దేవుడు ఏది ఉత్తమం అని చెప్పాడో, ఏది అనుకూలమైనదో దేవుని దృష్టికి, ఎవరి సంపూర్ణమై ఉన్నటువంటి దేవుని చిత్తమేదో అది మనం పరీక్షించాలా. ఏం చేయాలండి? పరీక్షించి ఏం చేయాలంట? తెలుసుకోవాలంట. ఒకవేళ నీకు తెలియదు అది దేవుని చిత్తమా కాదా, నీకు తెలియదు. ఆ సమయంలో ఏం చేయాలండి? అమ్మ తెలియలేంటే ఏం చేయాలి? తెలుసుకున్న వారి దగ్గరికి వెళ్ళాలా, తెలుసుకోవాలా. ఏమండి? తెలిసిన వారి దగ్గరికి వెళ్ళాలా. ఇప్పుడు నువ్వు ఒక ఊరిలో నీకు అడ్రస్ తెలీదు, ఏమండి ఆ ఏరియా తెలీదు, ఏం చేస్తావు? అడుగుతావు. అలా వాడికి తెలుసో తెలీదో కూడా నీకు తెలీదు, కానీ వాడి దగ్గరికి వెళ్ళి రోడ్డును పోయి అవును అని అడుగుతావు. అదే ఎందుకండి? నువ్వు వెళ్ళే గమ్యస్థానం నువ్వు వెళ్ళాలి అనే ఆశ నీకు, నేను అక్కడికి చేరాలనే కోరిక నీకు. ఆ కోరిక ఎవరి దగ్గరికన్నా వెళ్ళి నోరు తెరిచి అడిగేదంత పని నీతో చేయించినప్పుడు మరి పరలోక రాజ్యానికి వెళ్ళాలా, ఆ గమ్యస్థానాన్ని నువ్వు చేరాలా. అక్కడికి వెళ్ళాలంటే దేవుని వాక్యం ఏం చెప్తుందండి? ఆయన చిత్తం ఏదో సంపూర్ణంగా తెలుసుకొని మనం ప్రవర్తించమని చెప్తుంది. ఆయన రూపంలోనికి మారమని చెప్తుంది. హల్లెలూయా. స్తోత్రం చెప్తామండి. అలాగే ఎప్పుడైతే మనం మారగలుగుతామో, సర్వాంగ ఏమండి యాగముగా మనల్ని మనం ఎప్పుడైతే సమర్పించుకోగలుగుతామో, సజీవ యాగముగా మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో అప్పగించుకోగలుగుతామో, సమూయేలు అక్కడ 10వ వచనంలో రాయబడి ఉంటదండి, సమూయేలు దహన బలి అర్పించుచుండగా. అమ్మా అర్పించాడనుందా? అర్పించుచుండగానుందా? పని కంప్లీట్ అయిందనుందా? ఎవరిని ఇంకా ప్రాసెస్ లో ఉందనుందా? మాట్లాడలేదు. ఎవరి ప్రాసెస్ ఇంకా అవలా, ఇంకా బలి ఇంకా కంప్లీట్ అవలా. సజీవ యాగముగా ఎవరి సర్వాంగ బలిగా ఆ బలిని అర్పించుచుండగా ఏం చేసిందంట? ఫిలిస్తీన్లు యుద్ధము చేయటకై ఇశ్రాయేలీయుల మీదకి వచ్చింది. అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీన్ల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారి ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయేది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరి పైన ఇదే భక్తి వీళ్ళ కూడా చేశారు కదండి. ఉపవాసం ఉన్నారు, కన్నీళ్లు కాచారు, ప్రార్థన చేశారు. ఓ నీళ్లు కుమ్మరించి మరీ పోసి అన్ని ఇలా చేస్తే ఇలా చేస్తే ఇలా చేస్తే ఎవరి ఏది చేస్తే ఆయనకి ఇష్టమో తెలియక అన్ని రకాల భక్తులు చేశారు. దేవుని బిడ్డలారా, మరి అక్కడ దేవుడు ఖాళీ చేసుకున్నాడా? అక్కడ కూడా ఫిలిస్తీన్లు వచ్చారు కదా, అక్కడ కూడా సర్దార్లు వచ్చారు కదా, అక్కడ కూడా ఎవరిని వీరిని వెంట పెట్టుకొని పోవడానికి, వీరిని పాడు చేయడానికి వచ్చారు కదండి, వీరు ప్రాణాలు తీయడానికి వచ్చారు కదా. మరి అక్కడ కలగ చేసుకోలేని దేవుడు ఇక్కడ ఎందుకు కలగ చేసుకున్నాడు? దేవుని బిడ్డలారా, వాళ్ళు దేవునికి ఇష్టమైన భక్తి వాళ్ళు చేయట్లేదు, ప్రభుకి ఇష్టమైనటువంటి కార్యం వారు చేయట్లేదు, దేవుని చిత్తానుసారంగా వారు ముందుకి నడవట్లేదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎప్పుడైతే దేవునికి ఇష్టానుసారమైతే దేవుని చిత్తం ఎప్పుడైతే సమూయేలు గారు గ్రహించుకొని నా దేవుని శాంతపరచుటకు సర్వాంగ బలిని నేను అర్పించాను అనే ఆలోచనలో ఎప్పుడైతే ఉన్నాడో, ఆ ఆలోచనతో ఎప్పుడైతే అడుగులు ముందుకేసాడో, ఆ బలి అర్పించడానికి ఎప్పుడైతే ముందుకెళ్ళాడో, ఎవరి రే ఇదిగో ఈడెవడో దేవుని చిత్తం చేస్తాడంటరా, వీడిని ఎట్లయినా అడ్డుకోవాలని అమ్మ ఎవరు వచ్చారు? దేవుడు వచ్చాడా? ఎవరు వచ్చారు? యుద్ధం చేయడానికి ఫిలిస్తీన్లు. పంచి కూర్చో, యుద్ధం చేయడానికి ఎవరు వచ్చారండి? ఫిలిస్తీన్లు వచ్చారు. హల్లెలూయా. ఏమండి, నువ్వు ఎప్పుడైతే ప్రభు చిత్తంలో నడుస్తావో, దేవుని బిడ్డలారా శ్రద్ధగా వినండి, నిన్ను శ్రమల పాలు చేయడానికి, కష్టాల పాలు చేయడానికి, ఇబ్బందులకు గురి చేయడానికి సాతానుగాడు అడుగులు ముందుకేస్తాడు. దేవునికి స్తోత్ర. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 36వ వచనం 35 నుంచి చదువుదాం. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అత్తరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయింది. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చాను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. అమ్మ శ్రద్ధగానండి. ఇప్పుడు ఆయన యువతల నుంచి అవతలకి వెళ్ళాలి అని తన ప్రజలతో అన్నప్పుడు
తన శిష్యులతో అన్నప్పుడు ఆయన ఒక చిన్న దోణిలో ఎక్కించుకొని ప్రయాణం మొదలెట్టారు. ఆ ఒక్కతోనే బయలుదేరిందని ఉంది ఇక్కడ, లేకపోతే ఇంకేమైనా ఉంది? ఆయన వెంబడి మరికొన్ని దోణులు కూడా వెళ్ళినాయి. మరి తుఫాను చెలరేగినప్పుడు అలలు ఏ దోణి మీద కొట్టినాయి అని ఉంది? అట్లాట్లేదు, ఆయన ఉన్న దోణి మీద కొట్టినాయి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుని బిడ్డ, నీవు ప్రభువుని కలిగి అడుగులేస్తున్నప్పుడు, దేవుని చిత్తంలో నువ్వు అడుగులేస్తున్నప్పుడు సాతాను నీ మీదే టార్గెట్ చేస్తుంది. నిన్నే టార్గెట్ చేసి నీ మీద అనేకమైన అలల పైకి తీసుకొస్తుంది, అనేకమైనటువంటి శ్రమలు పట్టుకొస్తుంది, నిన్ను పడేయాలని, ఏమండి నీ జీవితాన్ని పాడు చేయాలని వాడు ఎంతో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ యేసయ్య ఉన్నాడండి నీ ధోనిలో. ఎవరున్నారమ్మా? మాట్లాడలేదు. యేసయ్య ఉన్నాడు. నీతో ఉన్న దేవుడు నేను విడిచిపెట్టే దేవుడు కాదు. సమూయేలు గారు ప్రభువు చిత్తంలో బలర్పించడానికి ముందుకు వెళ్ళగానే ఫిలిస్తీన్లు వచ్చారంటే యుద్ధం చేయడానికి. దేవుడు పెట్టారా? అప్పుడు ఏమండి సమూయేలు గారు వెనక్కి తిరిగి యేసేంట్రా అన్నాడా? అలా ఆయన పని ఏం చేస్తున్నాడు? ఏమండి ఆ బలి అర్పిస్తూ ఉన్నాడు, యుద్ధం చేయడానికి వచ్చారు. దేవుని బిడ్డలారా, యెహోవా ఆకాశం నుంచి ఉరుములను ఉరుమించాడు. ఏమండి పిడుగులు పడజేసి వారిని ఓడించెను అని రాయబడింది. అక్కడ యుద్ధం ఎవరు చేశారు? మాట్లాడలేదు. యుద్ధం ఎవరు చేశారండి? సమూయేలు చేశాడా? ఇశ్రాయేలు ప్రజలు చేశారా? నువ్వు దేవుని చిత్తంలో ఎప్పుడైతే అడుగులు ముందుకేస్తావో నీ పక్షంగా యుద్ధం చేయగలిగిన దేవుడు, నీ పక్షంగా నిలబడే దేవుడు, నీ పక్షంగా పోరాడే దేవుడు, నీ కొరకు ఎవరితోనైనా మాట్లాడగలిగిన దేవుడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని చిత్తంలో అబ్రహాము గారు నడుస్తూ ఉన్నప్పుడు ఫిలిస్తీన్ల ప్రాంతానికి వచ్చినప్పుడు ఏమండి 20వ అధ్యాయంలో అబీమెలెకు అనే రాజు అబ్రహాము యొక్క భార్యను ఎత్తుకొని పోతే అబ్రహాము గారు ఏం చెయ్యాలో తెలియక ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ఎవడో ఒక సామాన్యమైన వ్యక్తి ఎత్తుకుపోతే ఏమంటే రాజు దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. అవునా కదండి? మాట్లాడలేదు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, నీకు అన్యాయం చేసింది నీ ఇంటి పక్కనోడు, నీ పొరుగుడు అనుకోండి, ఎక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తావు? పోలీస్ స్టేషన్కి వెళ్ళి. ఆ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గారు అన్యాయం చేసిన అనుకో, నీకు కాబట్టి ఎక్కడికి వెళ్ళగలవు? అంతకన్నా పైకి ఒక ఆయన కూడా అట్లా ప్రవర్తిస్తే ఇంకేడపోతావు. హల్లెలూయా. ఇప్పుడు ఏమండి ఆ దేశంలో రాజు కన్నా పెద్దవాడు ఎవడన్నా ఉంటాడా? ఎవడుంటాడు కదా? రాజుని మించినవాడు ఎవడుంటాడుగా? స్తోత్రం చెప్పండి. ఈ దేవుని బిడ్డలారా, ఆ రాజే అబ్రహాము యొక్క భార్యను కట్టుకెళ్ళడానికి ముందుకు అడిగిలేస్తే అబ్రహాము గారు ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలో అర్థం కాలేనటువంటి పరిస్థితుల్లో ప్రార్థన చేయడం మొదలెట్టాడు. దేవుడు అబీమెలెకు అనే రాజును గద్దిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఆమె విషయంలో చచ్చిన వాడు సుమా అన్నాడు. అంతే, ఒకటే మాట. అరే నువ్వు ఆమెను ముట్టుకుంటే చచ్చిపోతావు అన్నాడు దేవుడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. ఆదికాండం 20వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఆమె చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నువ్వు ఆయన చిత్తంలో నడుస్తున్నప్పుడు, ఆయన చిత్తానుసారంగా నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, ఆయన చిత్తానుసారంగా నువ్వు మొరపెడుతున్నప్పుడు ఆయన నీ ప్రార్థన వినే దేవుడు. హల్లెలూయా. ఏమండి నీ ప్రార్థన ఆలకించే దేవుడు, నీ అక్కర తీర్చగలిగినటువంటి దేవుడు. ఇదిగో ఇక్కడ 3 రకాలైన ప్రజలు ఉన్నారు. అందులో మొదటి ఇద్దరు ఏమండి ఎంత కన్నీళ్లు గార్చినా, ఎంత మొరపెట్టుకున్నా, ఎన్ని రకాలుగా తిప్పలు పడినా వారికి దేవుని సమాధానం దొరకదు. వారి ప్రార్థన అంగీకరించబడిందని బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. కానీ ప్రభు చిత్తాన్ని తెలుసుకున్నటువంటి దైవజనుడు సమూయేలు గారు ఎప్పుడైతే అడుగులు ముందుకేసి సర్వాంగ ఏమండి బలిని అర్పించడానికి ముందుకెళ్ళాడో, ఆ దహన బలిని అర్పించడానికి అడుగులు ముందుకేసాడో, దేవుని బిడ్డలారా, అప్పుడు ప్రభువు కలగజేసుకున్నాడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. దేవుడు కలగజేసుకున్నాడు. వారి మీదకి వచ్చినటువంటి ఆ ఫిలిస్తీన్ల సైన్యం మీదకి ఏమండి దేవుని యొక్క సైన్యాన్ని పంపించాడు. ఉరుములు ఉరిమించాడు, మెరుపులు మెరిసినాయట. ఇశ్రాయేలీయుల చేతిలో ఫిలిస్తీన్లు ఓడిపోయారని రాయబడింది. ఇంకొక మాట ఏంటో తెలుసా? చూడండి, అక్కడ రాయబడినటువంటి ఈ మాటను చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. అవునండి, మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో రాయబడిన మరొక మాట. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. 13వ వచనాన్ని మనం చదువుదాం. ఇలాగున ఫిలిస్తీయులు
అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దుల్లోనికి తిరిగి రాక ఆగిపోయి సమూయేలు ఉండిన దినములన్నింటను యెహోవా హస్తము ఫిలిస్తీయులకు విరోధముగా ఉండేది. ప్రభుకు స్తోత్రం చెప్దామా. మరియు ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి పట్టుకొనిన పట్టణములను ఇశ్రాయేలీయులకు తిరిగి వచ్చెను. ఎక్రోను నుండి గాతు వరకు ఉన్న గ్రామములను వాటి పొలములను ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయుల చేతిలో నుండి విడిపించింది. మరియు ఇశ్రాయేలీయులకును అమోరీయులకును సమాధానము కలిగి. ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని చిత్తములో ఎప్పుడైతే ప్రార్థన జరిగిందో, కాబట్టి పైన మరొక వచనం మనం చదవడం, అక్కడ 12వ వచనాన్ని కనుక మనం చదివితే అక్కడ ఒక రాయిని నిలబెట్టి ఆ రాయికి ఎబినేజరు అని పేరు పెట్టాడు. హల్లెలూయా. ఏమంటే ఎబినేజరు అనగా సహాయపు రాయి. ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఆదుకున్నటువంటి దేవుడు ఈయనే అని పేరు పెట్టాడు. నువ్వు దేవుని చిత్తంలో ప్రార్థన చేయి, ప్రభు చిత్తానుసారంగా ముందుకే అడుగులో దేవుని బిడ్డలారా, అయ్యా నీవేనయ్యా, నీవు తప్ప నాకు ఏది లేదయ్యా అని ఒక నిశ్చయతతో ప్రార్థన చేయి. లోక సంబంధమైన ఆచార సంబంధమైన భక్తిని వదులుకొని ప్రభు చిత్తానుసారంగా ఇదిగో వాక్య సంబంధమైనటువంటి భక్తి నువ్వు చేయి. సహాయపు రాయిగా నీ ముందు నిలబడే దేవుడు. స్తోత్రం చెప్పండి. నిన్ను ఆదుకోవడానికి, నీకు సహాయం చేయడానికి తన పరలోకపు సైన్యమును నిలవబెట్టగలిగినటువంటి దేవుడు. రెండోది ఏం జరిగిందండి ఇక్కడ? ఏమంటే ఫిలిస్తీయులు 20 సంవత్సరాల నుంచి వీరిని ఇబ్బంది పెట్టేటటువంటి ఫిలిస్తీయులు ఆ దినం నుంచి అణిగిపోయారట. అమ్మ, ఏం చేయబడిని? ఏమణిగిపోయినాయి? ఫిలిస్తీయులు అణిగిపోయారు, శత్రువులు అణిగిపోయారు, కష్టపెట్టేవారు అణిగిపోయారు, ఇబ్బందులు పెట్టేవారు అణిగిపోయారు. నీ జీవితంలో నీ ప్రార్థన ప్రభు సన్నిధికి చేరి నీ కష్టాలు అణిగిపోవాలన్నా, నీ శ్రమలు అణిగిపోవాలన్నా, సమస్యలు అణిగిపోవాలన్నా ఇదిగో క్రింద రాయబడింది. అక్కడ వారికి సమాధానము కలిగింది అని రాయబడింది. నీ జీవితానికి సమాధానం కలగాలన్నా ఆయన చిత్తానుసారమైన భక్తి, ఆయన చిత్తానుసారమైన ప్రార్థన చేయాల. ప్రభుకు స్తోత్రం చెప్పండి. నాకు నచ్చింది నేను చేస్తానంటే నీ ప్రార్థన దేవుడు అంగీకరించడం. నా ఇష్టానుసారంగా నేను భక్తి చేస్తానంటే ఆ భక్తి దేవునికి యుక్తమైనది కాదు. ఆ సేవ దేవుడు అంగీకరించడం. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం చెప్దామా. అంత మాత్రమే కాదండి, ఇక్కడ రాయబడింది ఎవరి ఫిలిస్తీయులు ఇశ్రాయేలు నుంచి దోచుకెళ్ళిపోయిన పట్టణాలను తిరిగి వారి చేతుల్లో నుంచి విడిపించి తెచ్చుకున్నారంట. ప్రభు స్తోత్రం చెప్పండి. అంటే అర్థం ఏంటి? కోల్పోయినటువంటి దానిని మరలా తిరిగి తెచ్చుకోగలిగారు. ఆమె చెప్పండి. స్తోత్రం చెప్పండి. నువ్వు దేవుని చిత్తంలో నడవకుండా ఏదైతే కోల్పోయావో, ప్రభువుకు వ్యతిరేకమైనటువంటి జీవితం కలిగి ఏదైతే పోగొట్టుకున్నావో, ఈరోజు ప్రభు చిత్తంలో నువ్వు నడవడానికి ఇష్టపడు, దేవుని చిత్తానుసారంగా బ్రతకడానికి ఇష్టపడు, నీవు కోల్పోని అన్ని మరలా తిరిగి తెచ్చి దేవుని చేతికి అప్పగిస్తాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. నువ్వు పోగొట్టుకున్న ఆశీర్వాదాన్ని దేవుడు మరలా నీకు ఇవ్వగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. రాయబడింది 13వ వచనములో, ఇలాగ ఫిలిస్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు యొక్క సరిహద్దుల్లోనికి రాక ఎక్కడ రాలేదంట? కనీసం సరిహద్దుల్లోనికి కూడా రాలేదంట. అమ్మా, విన్నావా? సరిహద్దుల్లోనికి కూడా రావడానికి వారికి గుండె ధైర్యం చాలలేదు. ఎందుకో వీళ్ళ పక్షంగా నిలవబడినోడు మనిషి కాదు, సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా. ఆమె చెప్పండి. సమస్తాన్ని సృజించిన దేవుడు ఇశ్రాయేలీయుల పక్షంగా యుద్ధం చేయడం ఎప్పుడైతే మొదలెట్టాడో శత్రువులు అణిచివేయబడ్డారు. వీరి సరిహద్దుల్లోనికి రావడానికి కూడా వారికి బలం సరిపోయింది. వీరి బలం పెరిగిపోయింది, వీరి శక్తి పెరిగింది. ఒకప్పుడు 20 సంవత్సరాల కన్యలలో ఉన్నటువంటి ఇదే ప్రజలు ఏమండి దేవుని చిత్తానుసారంగా నడవగలిగినప్పుడు, దేవుని చిత్తంలో ప్రార్థించగలిగినప్పుడు, ప్రభు చిత్తానికి వారు లోబడినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించడం మొదలెట్టాడు. ఆమె చెప్తావా? హల్లెలూయా. ఈరోజు దేవుడు మన నుంచి కోరుకునేది అదే. మనలో ప్రభు చిత్తానుసారమైన ప్రార్థన, దేవునికి ఇష్టమైనటువంటి భక్తి, దేవునికి ఇష్టమైన జీవితం. హల్లెలూయా. లోక పోకడ ప్రకారం మనం నడవకూడదు. లోకం నానా రకాలైన ఆచారాలతో నిండి ఉంది. దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆచార సంబంధమైనటువంటి భక్తిని వారు చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, అది వేరే, నువ్వు చేసే భక్తి వేరే. అది వేరే, నీ దేవుడు కోరుకున్నది వేరే. నీ దేవుడు కోరినటువంటి భక్తి నువ్వు చేయి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయనకి ఇష్టమైనది నువ్వు చేయి, నీకు ఇష్టమైనది దేవునికి ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. మొదట మనం చదివింది అదే కదా. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినానో ఆయన అది అనుగ్రహించు. ప్రభు స్తోత్రం చెప్దామా. కాబట్టి వారికి ఇష్టమైనది, నీకు ఇష్టమైనది దేవుడు నీకు ఇవ్వాలంటే ఆయనకి ఇష్టమైన భక్తి నువ్వు చేయాలా. అట్టి కృప దేవుడు దయచేయను గాక. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుంటాం. కళ్ళు మూసుకుందామా? ప్రార్థన.
స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇంకా కళ్ళు మూసుకోండి, ప్రార్థన. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నీ జీవితంలో, నీ బ్రతుకులో ఎన్నో సంవత్సరాలుగా మాట్లాడుతున్నావు. కన్నీళ్ళు గార్చట్లేదా అంటే కన్నీళ్ళు గారుస్తున్నావు. కన్నీళ్ళు ఏర్లై ప్రార్థన, ఎడతెరిపి లేకుండా నువ్వు ప్రార్థిస్తున్నా. నీ ప్రార్థన ఎందుకు అంగీకరించట్లేదో తెలుసా? దేవుడు నీ భక్తిలో లోపం ఉంది. నీ ప్రార్థనలో ప్రభుకి ఇష్టం లేని కార్యాలు ఉన్నాయి. నీ భక్తిలో దేవుడికి ఇష్టం లేనటువంటి ఆచారాలు ఉన్నాయి. నీ జీవితంలో దేవునికి ఇష్టం లేని వాటిని నువ్వు కౌగిలించుకొని నీ జీవితంలో పెట్టుకొని నువ్వు భక్తి చేస్తున్నావు. అందుకే అయ్యా ఇది తప్పించేయని బిడ్డ ఎన్ని సంవత్సరాల నుంచి కన్నీళ్ళు గారుస్తున్నావు. ఎందుకు తొలగట్లేదో తెలుసా? ఈరోజు నేను సరిచేయాలనుకుంటున్నాను. దేవుడు నీలో ఉన్న ఆచారం విడిచిపెట్టేయి, లోక పోకడలను విడిచిపెట్టేయి, లోక కోరికలను విడిచిపెట్టేయి. ఈ లోక స్నేహం దేవుడితో బయలుమని వాక్యంలో రాయబడలేదా? ఈ లోక మర్యాదను అనుసరించవద్దని దేవుడు మాట్లాడలేదా? ఈరోజు ఒకవేళ ఇంకా నీలో, నీ జీవితంలో ఏదైనా దేవుడి స్థానంలో ఉందా? ప్రభు స్థానాన్ని ఆక్రమించాలని చూస్తుందా? ఇశ్రాయేలీయులు వారి జీవితంలో మందసాన్ని కలిగి ఉన్నారు. మందసంతో పాటు అన్య దేవతలు, అష్టారోత దేవతలని వాటిని కలిగి ఉన్నారు. ఈరోజు బిడ్డ నీ జీవితంలో దేవుని కన్నా ఎక్కువ ప్రేమించింది ఏది ఉంది? దేవుడు అన్నా కోపం రాని నీకు వాళ్ళంటే ఎందుకు కోపం వస్తుంది? ఆ విషయంలో నువ్వు సరి చేసుకోవాల్సిందే. అది నీ జీవితంలో ఒక విగ్రహమై నిన్ను నిలబడి చేస్తుంది. ఒక విగ్రహంలా ఉంది. దేవుని బిడ్డ, దేవుని యొక్క చిత్తాన్ని విడిచిపెడుతున్నావు, లోక ఆచారాలను వెంబడిస్తున్నావు, లోకంతో కలిసి నువ్వు భక్తి చేస్తా. నేను భక్తి చేస్తున్నాను, మందిరానికి వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను అనుకుంటున్నావు, కానీ నీ భక్తి దేవుడు అంగీకరించట్లేదు. అందుకే నీ ప్రార్థనకి జవాబు రావట్లేదు. సర్వాంగ బలిగా అర్పించుకుందా, సజీవ యాగముగా ఆయన బలిపీఠం మీద మనం ఉందా? యా, నన్ను నేను అప్పగించుకుంటున్నాను, నన్ను నేను అప్పగించుకుంటున్నాను, నన్ను నేను అప్పగించుకుంటున్నానయ్యా, నన్ను అంగీకరించేయని ప్రార్థన చేశాను. ఎప్పుడైతే అట్లా సర్వాంగ బలిగా అర్పించడానికి సమూయేలు ముందుకొచ్చాడు, అర్పించడం మొదలు పెట్టాడు, దేవుడు అతని ప్రార్థన అంగీకరించాడు. ఆ ప్రార్థన ముగించక మునిపే శత్రువుల పైకి దేవుడు తన యుద్ధాన్ని ప్రకటించాడు. ఏదైతే వారిని ఇబ్బంది పెడుతుందో దాన్ని అణిచివేయడానికి దేవుడే కలగజేసుకున్నాడు. కోల్పోయిన వాటిని తిరిగి తెచ్చిచ్చాడు, సమాధానం ఇచ్చాడు, శత్రువులను అణిచివేశాడు. ఇక నీ జీవితంలో ఇలాంటి మేలు నువ్వు పోగొట్టుకుంటున్నావు తెలుసా? ఇలాంటి మేలు నువ్వు కోల్పోతున్నావు. ఎందుకో తెలుసా? ఆయన చిత్తానికి లోబడక లోక సంబంధమైన, ఆచార సంబంధమైన భక్తిలో నువ్వు మునిగిపోయి, ఈరోజు నువ్వు ఏదైనా ఒక పని చేస్తున్నావు అంటే అది ఎందుకు చేస్తున్నావు అని నీకు తెలిసి ఉండాలా? ఆ పని నువ్వు ఎందుకు చేస్తున్నావు నీకు తెలిసి ఉండాలా? తెలియకపోతే అది ఆచారం. నీకు తెలియకుండానే నువ్వు ఆ పని చేస్తున్నావు అయితే అది ఆచారమే, అది క్రైస్తవమే కావచ్చు. నువ్వు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చావో నీకు తెలియాలా, తెలిసి ఉండాలా. తెలియకుండా నువ్వు చేస్తున్నావు అంటే అది ఆచార సంబంధమైన భక్తి, అది దేవుడు కోరుకోవట్లేదు. ఆచారం వద్దు, ఆచారం వద్దు, ఆచార సంబంధమైన భక్తి వద్దు. అనుసరించే భక్తి చేద్దాం. ప్రభు ఏది చెప్పాడో, వాక్యం ఏం చెప్పిందో దాన్ని అనుసరించే భక్తి చేద్దాం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మహోన్నతుడా, వందనా. ఈ ప్రత్యేక సమయంలో అయ్యా ఈ కుటుంబంలో జరిగిన ప్రార్థనలకు స్తుతిస్తాడు. అయ్యా తండ్రి, మా జీవితాల్లో ప్రార్థనకు జవాబు రాకపోవడానికి, అయ్యా మేము ఎంత కన్నీళ్లు పెట్టుకున్నా నీ దృష్టిలో మేము అంగీకార యోగ్యంగా ఉండలేకపోవడానికి, మాలో అయ్యా మేము
ఏం సరి చేసుకోవాలో, మాలో ఏది లోపంగా ఉందో మీరు మాట్లాడారు. అయ్యా తండ్రి, ఇశ్రాయేలీయులు 20 సంవత్సరాలు దుఃఖంలో ఉన్నారు, కన్నీళ్లలో ఉన్నారు. దైవజనులు మాట్లాడుతున్నప్పటికీ ఆచారాన్ని వదలలేదు. అందుకే కదయ్యా నీ సహాయం కోల్పోయారు, ఎంత ఉన్నతమైన ఆశీర్వాదాన్ని కోల్పోయారు, ఎంత గొప్ప జీవితాన్ని కోల్పోయారు. ఈరోజు మాకు అట్లాంటి భక్తి వద్దయ్యా, మాకు అలాంటి జీవితం వద్దయ్యా. మాతో మీరు ఉన్నదయ్యా, నీ కృప మాతో ఉంచేయ్యా, నీ సన్నిధిని మాతో ఉంచండి, నీ దయ మాతో ఉంచేయ్యా. అయ్యా ఈ కుటుంబాన్ని దీవించండి. ఇక్కడ కూడి ఉన్న మా జీవితాల్లో ఆత్మతో నిన్ను అనుసరించే జీవితం మాకు దయచేసి మేలు చేసి మహిమ కొరకు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.